హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏం కుకింగ్ వీడియో కాకుండా ఒక చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు అండి. సో ఈరోజు సాటర్డే అనేది పోస్ట్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, మీరు చూస్తూ ఉండండి. నేను జస్ట్ వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను అంతే. ఎందుకంటే ఫుల్ మామూలుగా నేచురల్గా పెట్టేద్దాం అనుకున్నా, కానీ నాయిసెస్ ఎక్కువగా ఉన్నాయండి మొత్తం. ఎందుకంటే జర్నీ ఉంటుంది, ఇంకా అక్కడంతా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో కాబట్టి ఆ వాయిస్ అన్నది తీసేసాను అనమాట. ఎక్కడికి వచ్చామో అన్నది తమ్నైల్లోనే చూసారు కదండి, కృష్ణానది తీరం అని. అంటే ఇక్కడ ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మని దర్శించుకుందామని వచ్చామన్నమాట. సో ఈసారి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మని దర్శనం చేసుకొని ఇంక ఇంటికాడ సింపుల్గా పూజ చేసుకొని తాంబూలం అనేది పంచుకున్నానండి. అదే వ్లాగ్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ వీడియోనే చూస్తూ ఉండండి. అసలు ఒక మాట చెప్పాలంటే మన యూట్యూబ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచేనండి. ఈ ఇంద్రకీలాద్రి నుంచే ఫస్ట్ వీడియో అనేది పెట్టాను. కాకపోతే అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను అనమాట. లేకపోతే ఈ పాటికి మన ఛానల్ మోనిటైజేషన్ అయినా అయిపోయేది. సో ఎనీవే, ఏదైనా మన మంచిగా అనుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే 2020లో మన యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఇక్కడే. ఆ రోజు దసరా రోజు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఈ బ్లాగ్ పెట్టానండి, విజయవాడ బ్లాగ్ అనేది. అప్పుడైతే చాలా వీడియో తీసి చాలా కష్టపడి చేశాను. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు రావటమేనండి ఇంకా ఈ టెంపుల్కి. సో ఇక్కడ ఏంటంటే కృష్ణానది తీరంలో స్నానం చేయటానికని ముందు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా. సో కానీ నదిలో దిగి స్నానం చేసేంత ఫెసిలిటీస్ అయితే ఏం లేవండి. ఇక్కడ కూడా ట్యాప్స్ ఏదో షవర్ కింద చేసినట్టే అనిపిస్తుంది, ఏం లేదు. ఇంకా కాకపోతే ఏంటంటే ఆ గంగాదేవికి మనం నమస్కరించుకొని పసుపు కుంకుమ సమర్పించి ఇంకా అమ్మకి మనసులో తలుచుకొని ఇంకా మనం స్నానం ఆచరించేసి దర్శనానికి అయితే పైకి వెళ్ళామండి, కొండపైకి. ఇంకా ఎక్కడ మేము మెట్ల దారి ఏది చూసుకొని వెళ్ళలేదండి, అంతా బస్సు ప్రయాణమే చేసామన్నమాట. ఇంకా స్నానం అనంతరం అక్కడ దేవతా ప్రతిమలకి పసుపు కుంకుమ సమర్పించి అలాగే కొంచెం పుష్పాలు సమర్పించి దండం పెట్టుకున్నామండి. అక్కడ స్నానం అనంతరం చేసుకోవటానికి వీలుగా రావి చెట్టు కూడా ఉంటుంది. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. పైకి వెళ్ళేసరికి మన సెల్ ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేయాలి కదా. సో కాబట్టి ఇంకా లోపల ఏ వీడియో చేయటానికి వీలు లేకపోయిందండి. సో ఏమీ ఇంకా చూపించడానికి లేదు, అవకాశం లేదు. మాకే కాదు ఎవరికి ఉండదు. ఎంతైనా మనం బయట అయితేనే తీయగలం ఎంత చేసినా. ఇంకా లోపలికి ఒక్కసారి వన్స్ అయిపోయిన తర్వాత లోపల ఇంకా ఏవి వీడియో కవర్ చేయడానికి అవకాశం లేదు. ఏంటిది ఇదైతే లోపలికి వెళ్ళే ముందర తీసిన ఫోటో అండి. ఇంతే అండి. ఇంకా నెక్స్ట్ అవన్నీ కూడా మనం అక్కడే పెట్టేసుకొని టోకెన్స్ తీసేసుకోవాలి. ఆ తర్వాత దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. అదైన వెంటనే ఇంకా భోజనం అక్కడే స్వీకరించి ఇంకా బయటికి రిటర్న్ అనేది వచ్చేటప్పుడు ఇంకా కార్లో తీసిన చిన్న వ్లాగ్ ఇది. గుడి అయితే కంప్లీట్గా చాలా మార్పులు అనేవి చేస్తున్నారండి. అంటే మళ్ళీ ఇంకా కొత్తగా చాలా నిర్మాణాలు అయితే చాలా జరిగినాయి. ఈ ఫ్లైఓవర్స్ అలాగే ప్రకాశం బ్యారేజ్ ఇంకా కృష్ణానది తీరం అంతా కూడా చాలా మారింది. సో ఏదైనా విజయవాడ అంటే లోకల్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండకపోయినా దగ్గరలో ఉంటుంది మాకు. సో ఎంతైనా స్థాన బలం అంటారు కదా. సో అది ఇంతే అండి. మొత్తం అయిపోయినాక ఇంకా మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి ఇంకా దగ్గరలో ఇంకా మా ఇంటికి వచ్చేసా, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం యథావిధిగా ఈవినింగ్ పూజ అనేది చేసుకుంటాం కదా. ఆ పూజ అనేది అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో
కంప్లీట్ చేశాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు అనేది మా ఇల్లు పూరిల్లే అండి. ఏం రిచెస్ట్గా ఏమి ఉండదు, అయినా ఉన్నంతలో సంతృప్తిగా బతకడమే లైఫ్ అంటే. అదే నేను గట్టిగా నమ్ముతాను. సో ఇంతే అండి. ఇంకా ముందు మా నాన్నమ్మకి, తర్వాత పెద్దమ్మ, అలాగే మా మేనత్త వీరికి తాంబూలం ఇచ్చి ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా ఇదేనండి ఈ రోజుకి, ఈ శుక్రవారం నా పూజ అలాగే దర్శనం అంతా కూడా సంపూర్ణం చేసుకున్నాను. సో ఇంకా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ అనేది చేశానండి. చాలా వరకు ఎవరు చూడలేదని అనుకుంటున్నాను. అంటే అందులో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అని అంటే కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, అలాగే హెయిర్ స్టైల్స్ అని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఒకసారి చూడకపోతే కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి చెక్ చేయండి. సో ఏది కావాలో క్లిక్ చేయండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.